ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళిత ఆదివాసీల అభివృద్ధి ప్రస్తావన లేకపోవడం అత్యంత బాధాకరమని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి సంయుక్తంగా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులో దళితులకు ఆదివాసీల అభ్యున్నతికి ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. దేశ జనాభాలో 25% ఉన్న దళిత ఆదివాసీలను ఇప్పటికీ ఓటు బ్యాంక్ మాదిరిగానే వాడుకోవడం సమంజసం కాదని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తమను చిన్నచూపు చూస్తూ అభివృద్ధిని అందనంత ఎత్తున వదిలేస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాల్లో తమ వారు సత్తా చూపిస్తూ దేశానికి ఎలనేని పేరు ప్రఖ్యాతులు తెస్తూ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి దళిత ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో అవనివ్వని, ఈ దేశంలో అవనివ్వని, ఇది కార్పొరేటర్ బడ్జెట్, ఇది మామూలు పేదల బడ్జెట్ కాదు. ఇది ప్రతి విషయంలో మాకేంటంటే ఈ దళితులకి అన్యాయాలు తెల్లవారితే పేపర్లో కానీ ఎక్కడ చూసినా ఒక మణిపూర్ మొదలుకొని శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు తడా వరకు అన్ని 29 రాష్ట్రాల్లో కూడా దళితులకి మానభంగాలు, రకరకాల చిత్రహింసలు చేసి చివరికి రిజర్వేషన్ కూడా అడ్డుకొని వాళ్ళకి ఏంటంటే అదానీకి మా తర్వాత అంబానీకి వాళ్ళ చేతిలో పెట్టి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు. సామాన్యంగా మాకు రిజర్వేషన్ లేదు, మా డిఎస్పిఎస్, కేవీపీఎస్ కూడా మేము ఎప్పుడు కూడా మా స్లోగన్ ఏంటంటే దళితులకి సుమారు ఒక 3 ఎకరాలు పొలం ఇవ్వాలని, ఆ తర్వాత ఏంటంటే ఒక 3 సెంట్లు స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని, ఈ దేశంలో మేము మనుషులుగా మాకు ఒక గుర్తింపు ఇవ్వాలని అన్నప్పుడు కూడా వాళ్ళ బాత్రూములు అంతా కూడా లేదు. ఒక సెంటు భూమి వాళ్ళకి 500 ఎకరాల్లో వాళ్ళకి ఇల్లులు కావాలి, మాకు సెంటు భూమి అది కూడా పట్టా ఇవ్వరు. లేనిపోయినట్టు మధ్యలో ఆపేస్తుంటారు ప్రభుత్వాలు మారుతుంటే. ఈరోజు మాకు హీనంగా చూస్తున్నారు. ఇలాగైతే తిరగబడే రోజు వస్తుంది. ఎవరిని భయపడే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దళిత ద్రోహులు వీళ్ళందరూ కూడా. ఈ బడ్జెట్లో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేశారు. తర్వాత ప్రభుత్వ రంగానికి ప్రోత్సాహాలు లేవు. గత బడ్జెట్లో 14,000 కోట్లన్న స్టీల్ ప్లాంట్కి కేటాయించారు. కానీ ఈరోజు 110 కోట్లే కేటాయించారు. తప్పనిసరిగా ప్రభుత్వ రంగాన్ని రక్షించడానికి నిధులు కేటాయిస్తేనే ఉపాధి పెరుగుతుందనేది మేము భావిస్తున్నాం. ఆ విధంగా ఈ బడ్జెట్లో ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేయాలని, అదేవిధంగా మొత్తానికి ఉపాధి రంగంలో పెద్ద ఈ హామీ బడ్జెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఉపాధి హామీ పథకాన్ని ఒక స్కీమ్గా మార్చారు. అది హక్కుగా ఉండేది ఉపాధి హామీ పథకం. దాన్ని రాష్ట్రాల మీద భారం వేసి కేంద్రం తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధి హామీ పథకాన్ని హక్కుగానే ఉంచాలని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే నిధులు కేటాయిస్తున్నారో ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయకుండా వాటిని మళ్లించడమో లేకపోతే మొరగబెట్టడం, అంటే ఖర్చు చేయకుండా అలా వదిలేస్తారు. లాస్ట్ ఇయర్ మనం బడ్జెట్ చూసుకుంటే దళితులకు కేటాయించిన దాంట్లో 48% నిధులనే ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు. అలాగే గిరిజనులది 52%, అంటే సగానికి సగం బడ్జెట్ కేటాయింపులే 7-8% కంటే ఎక్కువ ఉండలేదు. దాంట్లో కూడా సగానికే పరిమితం చేసి ఖర్చు చేస్తున్నారు. మిగతా నిధులన్నీ మొరగబెట్టి అది ఫార్వర్డ్ చేయట్లేదు. ఏదైతే సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా మనకు వచ్చిన నిధులు ఏదైతే దళితులు, గిరిజనులు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల్ని దారి మళ్లించి లేకపోతే కేటాయింపులు మొక్కుబడిగా చేసి వాటిని ఖర్చు పెట్టకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది చాలా అన్యాయం. ఏదైతే కార్పొరేటీకరణ చేస్తున్న ఈ కేంద్ర బడ్జెట్ ఈ ప్రజానీకానికి చాలా వ్యతిరేకంగా ఉంది. 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనకి 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 80 నిమిషాల పాటు ప్రసంగించినటువంటి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఒక్కసారి కూడా దళితుల గురించి కానీ ఆదివాసీల గురించి కానీ ప్రస్తావన చేయలేదు. వాళ్ళ అభివృద్ధి గురించి ఈ పని చేస్తున్నావు, ఈ ఒక్క పని చేస్తున్నావు ఈ బడ్జెట్లో అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా దురదృష్టకరం. నేను ఖండిస్తున్నాం అది. ఎందుకంటే భారతదేశ జనాభాలో ఇవాళ 25% జనాభా దళితులు, గిరిజనులు ఉన్నారు. 25% అంటే ఈవేళ మన జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే 40 కోట్ల మంది భారతదేశంలో దళితులు, ఆదివాసీలు ఉన్నటువంటి ఈ దేశంలో
వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా మరి ఆర్థిక మంత్రి ఎలాగ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పేసి నేను అడుగుతున్నాను.